సౌరశక్తి రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశానికి ఒక కొత్త సవాలు ఎదురవుతుంది. గత 3 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సూర్యరశ్మి భూమిని తాకే సమయం క్రమంగా తగ్గుతున్నట్లు భారత శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాయు కాలుష్యం, మేఘాలు, స్థానిక వాతావరణ పరిస్థితులే ఈ మార్పునకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ పరిణామం దేశ సౌరశక్తి లక్ష్యంతో పాటు వ్యవసాయ రంగంపైన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 6 భారతీయ శాస్త్రవేత్తలు కలిసి నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ప్రఖ్యాత సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, భారత వాతావరణ శాఖకు చెందిన శాస్త్రవేత్తలు 1988 నుంచి 2018 మధ్య కాలంలోనే 20 వాతావరణ కేంద్రాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. ఈశాన్య రాష్ట్రాలలో స్వల్ప మినహాయింపులు ఉన్నప్పటికీ దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఏటా సూర్యరశ్మి గంటలు తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని అమృత్సర్, కోల్కతా వంటి నగరాలతో పాటు హిమాలయ ప్రాంతాలు, ముంబై వంటి పశ్చిమ తీర ప్రాంతాలలో ఈ తగ్గుదల అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. గాలిలో తేలి ఆడే అతి సూక్ష్మ ధూళి కణాలు ఈ సమస్యలకు మూల కారణంగా ఉన్నాయి. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వాతావరణంలోకి చేరే ఈ కణాలు సూర్యరశ్మిని నేరుగా భూమిపైకి చేరకుండా అడ్డుకుంటున్నాయి. ఈ ఏరోసోల్స్ వల్ల మేఘాలు ఎక్కువసేపు వర్షించకుండా నిలిచిపోతున్నాయి. ఫలితంగా అవి సూర్యరశ్మిని మరింతగా అడ్డుకుంటున్నాయి. ఈ విషయాన్ని అధ్యయన బృందంలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ పరిస్థితి దేశ సౌర విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్త సచ్చిదానంద్ త్రిపాఠి అభిప్రాయం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం ఇప్పటికే గరిష్టంగా 41% వరకు తగ్గుతుంది. దీనివల్ల ఏటా $245 మిలియన్ల నుంచి $835 మిలియన్ మేర విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో దేశంలోని అత్యంత కలుషిత ప్రాంతాలలో వరి, గోధుమ వంటి పంటలు దిగుబడి 36% నుంచి 50% వరకు పడిపోవడానికి లేదా కాలుష్యమే కారణమని ఆయన వివరించారు. 2030 నాటికి 500 గిగావాట్ల ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్న భారత లక్ష్యాన్ని తగ్గుతున్న సూర్యరశ్మి గంటల పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాలైన యూరప్, చైనాలు కూడా గతంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే కఠినమైన కాలుష్య నియంత్రణ చట్టాల ద్వారా యూరోప్ ఈ సమస్యను అధిగమించి మళ్ళీ సూర్యరశ్మిని పొందగలిగింది. ఇక భారత్ కూడా కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమైతే సౌరశక్తి ప్రణాళికలు నీరు గారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.